హాయ్ అండి, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇవాళటి టేస్టీ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై. అరటికాయ ఫ్రై అనగానే, అరటికాయ రెసిపీస్ అనగానే అరటికాయను ఒల్చడమే పెద్ద పనిగా ప్రాసెస్గా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా అరటికాయతో మనం ఈజీగా ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతానండి. ఒక్కసారి మీరు ఇలాంటి ఫ్రై కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారు. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేయాలనే ఆశ కూడా పెరుగుతుందండి. ఎందుకంటే అంత సింపుల్గా ఈ వీడియో అయితే ఉండబోతుంది. దానికోసం ముందుగా ఇక్కడ నేను 2 అరటికాయలను అయితే తీసుకున్నానండి. ముందుగా ఇలా ఎడ్జ్లని రెండింటిని కూడా చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చాకుతో మధ్యలో మనము ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. మనకి ఇట్లా ఘాట్లు పెట్టడం వల్ల తొక్క అనేది ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇలా తీస్తే వెళ్ళదు కదండి. మనము ఇది వెళ్ళడం కోసం ఏం చేయాలి అంటే, మన పెద్దనేలు ఫింగర్ ఉంటుంది కదండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము తొక్క కిందికి ఇలా అన్నట్లయితే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. చేతికి ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అరటికాయ నల్లబడుతుంది, చేతికి ఆయిల్ రాసుకోవాలి, ఒలవాలి అని అంటుంటారు కదా, అట్లాంటిది ఏది అవసరం లేదండి. మనకు ఒక్క పాట్ వెళ్ళిందంటే మిగిలిందంతా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఎడ్జ్ కట్ చేసిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఘాట్లు పెట్టుకొని మనం చక్కగా ఏలుతో, మన పెద్ద నేలుతో ఇలా లోపలికి ఇలా అన్నట్టయితే మనకు ఈజీగా తొక్క అయితే ఈజీగా వెళ్ళేసి వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఒకటి తీసేసామనుకో మిగిలిందంతా మనము ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈజీగా మనం చేసుకున్న తర్వాత వీటిని మీకు ఏ సైజ్ ముక్కలు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టే కట్ చేసుకోవాలనేది ఏం లేదు. పొడుగ్గా కావాలి అంటే పొడుగ్గా, లేదంటే రౌండ్గా కావాలి అంటే రౌండ్గా, చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు, ఎలాగైనా కట్ చేసుకోండి. టేస్ట్ మాత్రం ఒకే తీరు ఉంటుందన్నమాట. ఎలా కట్ చేసినా కూడా టేస్ట్ మాత్రం మారదండి, చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అన్నింటిని కూడా కట్ చేసుకోవాలి. మనం ఈ అరటికాయని ఇలా కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఎక్కువసేపు బయట పెట్టేయొద్దండి. అలా పెట్టడం వల్ల మనకు అరటికాయలు అనేది నల్లబడిపోతాయి కదా. మనం ఇలా కట్ చేసిన వెంబడే వీటిని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మనకు అరటికాయలు అనేది నల్లగా కాకుండా ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు వెంటనే కర్రీ చేసేద్దామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి. అందులోకి మనకు పోపుకి సరిపడినంత, అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. మీరు ఫ్రైకి తక్కువగా వాడుకోవాలి అనుకుంటే తక్కువ వాడుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ని కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. కొంచెం మనకు నూనె హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే 4-5 ఎండుమిరపకాయలని కూడా చిన్న ముక్కలుగా చుంచుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలంతా కరివేపాకును కూడా వేసుకోవాలి. చూడండి, కరివేపాకుని కూడా వేసుకొని చక్కగా మనం ఒకసారి వాటన్నింటినీ కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అందులోకి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అరటికాయలు నీళ్ళల్లో నానబెట్టడం వల్ల మనకు ఎలాంటి విటమిన్స్ అయితే పోవండి. అరటికాయను నీళ్ళల్లో వేశారు కదా, టేస్ట్ మారుతుందేమో, విటమిన్స్ పోతున్నాయేమో అని అస్సలు అనుకోకండి. మనము అరటికాయని కానీ బంగాళాదుంపని కానీ నీళ్ళల్లో వేయకపోతే ఎంబడే నల్లబడిపోతుందండి. అలా కాకూడదు అనేసి మనం వాటర్లో వేయడం వల్ల మనకు అరటికాయ అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనము అరటికాయలు పోపులో వేసిన వెంబడే కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకు అడుగు అనేది అంటుకుపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకు ప్యాన్కి అంటుకున్నట్టు కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం కొంచెం అంటుకుంటుందన్నమాట. మనం 5 నుంచి 6 నిమిషాలు మనం చక్కగా కలుపుకున్నట్లయితే మనకు అంటుకోకుండా ఈ ఫ్రై అయితే రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు అలా కలిపిన తర్వాత అందులోకి ½ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని పసుపు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ అరటికాయ ముక్కలని 50% కుక్ చేసుకోవాలండి. ఇలా మనం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 50% కుక్ అయిపోయిన తర్వాతనే మనము కారాన్ని యాడ్ చేయాలి. మనం ఫస్టే కారాన్ని యాడ్ చేస్తే అరటికాయ ముక్కలు అనేది సరిగ్గా కుక్ అవ్వవు అనమాట, లోపటి వరకు మంచిగా ఉడికిపోవు. అందుకని ఇలా మొత్తం మనకు 50% ఉడికిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొస్త వేసుకోవచ్చు అనమాట. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ అలాగే ½ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ½ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకోవాలి. అలాగే మీరు కావాలంటే కొంచెం జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్కిప్ చేశాను అనమాట. ఇలా వేసి మనం చక్కగా అంతా కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం పొడులన్నీ వేసిన తర్వాత గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు
ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల మనకు ఈ అరటికాయ ముక్కలకి కారం కానీ మసాలాలు కానీ చక్కగా పట్టేస్తాయి అన్నమాట. మీకు ఒకవేళ ఇక్కడ ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే ఇక్కడే చూసుకోండి, ఇప్పుడే కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే మళ్ళీ కలపడం కష్టమవుతుంది కదా, ఇలా చూసుకొని నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూడండి ఎంతో చక్కగా మనకు అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎంతో చక్కగా మనకైతే ఈ అరటికాయ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.